డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏపీ ఎంసెట్ 2026 ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 నోటిఫికేషన్ కూడా వచ్చింది. కానీ ఫేజ్ 2కి మిగిలిన సీట్లు ఎన్ని? ఫేజ్ 2లో మరి 17వ తారీఖు నుంచి ఫేజ్ 2 స్టార్ట్ అవుతుందమ్మా. కొత్తగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా ఇది 17వ తారీఖు నుంచి మనకి న్యూస్ ఇదైతే వచ్చింది. సో కొత్తగా కూడా మీరు రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ మరి కొత్తగా ఎవరైనా ఆన్లైన్ వెరిఫికేషన్ కానీ కొత్తగా ఇంతవరకు నేను మర్చిపోయాను సార్ అంటే ఇప్పుడు మీరు 17వ తారీఖుని 17-20 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ 23వ తారీఖు పెట్టుకోవచ్చు స్టూడెంట్స్. అదేవిధంగా మనకి రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్ 26వ తారీఖు వస్తుంది. ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఇప్పుడు మనకు ఫేజ్ 1 తర్వాత మిగిలిన సీట్లు అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి అనాలిసిస్ ఎన్ని సీట్లు ఓవరాల్గా ఉండే అవకాశం. మరి ఫేజ్ 1 తర్వాత స్టూడెంట్స్ అయితే 44,000 ఇంజనీరింగ్ సీట్లు అయితే వేకెంట్ అక్రాస్ ఫేజ్ 1 అలాట్మెంటు. మరి 151,312 టోటల్ సీట్. డిపార్ట్మెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరి 107,000 సీట్లు అయితే ఫిల్ అయినాయి అమ్మ. టోటల్ పూలు మరి 107,000 సీట్లు మరి టోటల్ పూలు. లెఫ్ట్ ఓవర్ సీట్స్ మనకి 44,000 సీట్లు అయితే మిగిలి ఉన్నాయి. ఇది ఫేజ్ 1 తర్వాత. మరి ఫేజ్ 1 తర్వాత అసలు రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఆఫ్టర్ రిపోర్టింగు? ఇంకా కొన్ని సీట్లు అయితే ఇప్పుడు 44 ఉన్నాయి కదా. ఇంకా రిపోర్ట్ చేయని వాళ్ళు కొంతమంది సపోజ్ ఇంకో 10,000 దాకా పెరిగే అవకాశం. మొత్తము నేను అనుకోవటం 54,000 దాకా మిగిలే అవకాశం ఉంది. అంటే 10,000 దాకా ఈ యొక్క మరి అలాటెడ్ సీట్లో ఇంకో 10,000 దాకా మిగిలిన కొంతమంది ఏంటంటే సీశాప్కి కూడా వెళ్ళిపోయారు. మరి సీశాప్కి వెళ్ళిపోయారు, డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కలిసి దాదాపు ఇంకో 10,000 మొత్తం 54,000 సీట్ల దాకా మిగిలే అవకాశం ఉంది. స్టూడెంట్ జస్ట్ మీరు క్వాలిఫై అయితే సార్ ఈ అవకాశాన్ని వాడుకోండి. మరి స్టూడెంట్స్ అందరూ మంచి కాలేజీలు జస్ట్ ఎంసెట్ క్వాలిఫై అయితే మీకు మంచి కాలేజీలో మంచి బ్రాంచెస్ వచ్చే అవకాశం. మరి బ్రాంచ్ వైజ్ చూసినప్పుడు సిఎస్సి ఓన్లీ సిఎస్సి 13,368, మరి ఆర్టిఫిషియల్ 3,200, సిఎస్ఎం 3,000, మరి ఏఏ డేటా సైన్స్ 2,700, మరి సిఎస్డి 2,500, ఏఎంఎల్ 1,500, ఇన్ఫర్మేషన్ మొత్తము 1,600 సీట్లు మిగిలి ఉన్నాయి. అదేవిధంగా చూసినట్టయితే హై వేకెన్సీ బ్రాంచెస్ ఈసీఈ, త్రిబుల్ మెకానికల్ ఇంజనీరింగ్ ట్రాక్స్ కంప్రైజ్ ఆఫ్ మేజర్ ఆఫ్ నాన్ ఐటీ లెఫ్ట్ ఓవర్ సీట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 17వ తారీఖుని మరి ఫైనల్ ఫేజ్ కానీ ఫేజ్ 2 మరి స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 3 కూడా ఉండొచ్చాం. లాస్ట్ ఇయర్ ఫేజ్ 3 కూడా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా 16 కళాశాలలు. ఇది చూడండి ఓవరాల్గా ఇక్కడ మరి 112,000 సీట్లు మరి ఇచ్చారు. ఇది అర్హత సాధించింది 112,000, 110,000. స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు, సీట్లు ఎక్కువ అని. డిమాండ్ సప్లై ఎక్కువ ఉందాం. ఇక్కడ మనకి ఎన్ని సీట్లు మిగిలినాయి? 44,000 సీట్ల దాకా మిగిలిపోయినాయి. మరి కోర్ బ్రాంచులు మెకానికల్, సివిల్ ఆటలు ఇంకా మిగిలిపోయినాయి అంట. ఇప్పుడు వరకు ఫేజ్ 1లో మనకు భర్తీ అయినాయి మొదటి విడత 117,000 సీట్లు అయితే భర్తీ అయినాయి. మరి 118,000 సీట్లు అయితే నేను గత 2 ఏళ్లలో పోయి ఈసారి సీట్ల భర్తీ తగ్గినప్పటికీ 1,00,000 మార్కును దాటింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా 44 టోటల్గా మనకి 54 సీట్లు ఫేజ్ 2 కౌన్సిలింగ్కి మిగిలిన సీట్లు ఇవి. ఇది స్టూడెంట్స్ మనకి ఇది అఫీషియల్గా 44, ఇంకో 10,000 వేసుకుంటాం. 10,000 దాదాపు ఒక 54,000 దాకా సీట్లు మిగిలే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మంచి కాలేజీల్లో మరి టాప్ కాలేజీలు ఏయూలో కూడా మీకు మరి ఏయూ కానీ జేఎన్టీయూ కాకినాడ కానీ జేఎన్టీయూ విజయనగరం, తర్వాత ఇటు రాయలసీమలో చూస్తే జేఎన్టీయూ అనంతపూరు, 5వది ఆర్వీఆర్జేసి, లక్కిరెడ్డి బాలరెడ్డి, తర్వాత మనకి భీమవరంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత విట్టు ఎస్ఆర్ఎం కాలేజీ. ఇవన్నీ కూడా మంచి కాలేజీ. ఇలాంటి అవకాశాలు వాడుకోండి. మరి అది విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, విష్ణు కాలేజీ భీమవరం మంచి కాలేజీ. ఇలాంటి మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి లక్కీ ఛాన్స్ మిస్ అవ్వద్దు. ఈసారి టాప్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకుంటే టాప్ కాలేజీలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. భారీగా మిగిలిపోయిన సీట్లు. ఇది స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.